ఎర్రకోట సమీపంలో 2025 నవంబర్లో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనపై ఐక్యరాజ్యసమితి నివేదిక కీలక విషయాలు వెల్లడించింది. ఈ ఘటన వెనుక అల్ ఖైదా అనుబంధ ఏక్యూఐఎస్ ఉగ్రవాద సంస్థ కుట్ర ఉన్నట్టుగా తెలిపింది. అల్ ఖైదా ప్రాంతీయ ఉగ్రవాద సంస్థగా మారుతోందని, ఉగ్రవాద కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని యుఎన్ హెచ్చరించింది. ఎర్రకోట సమీపంలో 2025 నవంబర్లో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనపై ఐక్యరాజ్యసమితి నివేదిక కీలక విషయాలు తెలిపింది. ఈ ఘటన వెనుక అల్ ఖైదా అనుబంధ ఏక్యూఐఎస్ ఉగ్రవాద సంస్థ కుట్ర ఉన్నట్టుగా తెలిపింది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అల్ ఖైదా ప్రాంతీయ ఉగ్రవాద సంస్థగా మారుతోందని, ఉగ్రవాద కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని యుఎన్ హెచ్చరించింది. ఎర్రకోట సమీపంలో 2025 నవంబర్లో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనపై ఐక్యరాజ్యసమితి నివేదిక కీలక విషయాలు వెల్లడించింది. ఈ ఘటన వెనుక అల్ ఖైదా అనుబంధ ఏక్యూఐఎస్ ఉగ్రవాద సంస్థ కుట్రన్నట్టుగా తెలిపింది. పూర్తి వివరాలిచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతున్నారు. కళ, ఇంకా ఐక్యరాజ్యసమితి ఏమని హెచ్చరించింది, ఇప్పుడు ఎలా చూసుకోవాలి మనం అలర్ట్స్ని? ఖచ్చితంగా దాదాపు నవంబర్ 2025 దాదాపు జరిగినటువంటి నవంబర్ 10వ తేదీన జరిగినటువంటి ఏదైతే బాంబు పేలుడు ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా, భారత దౌత్యం అన్ని దేశాలకు తెలిపే విధంగా అనేక ముఖ్యమైనటువంటి శిఖరాగ్ర సమావేశాల్లో కూడా ఇదే అంశాన్ని ఒకవైపు ప్రపంచానికి తెలియజేసేలా చెప్పింది. అదే విధిగా అంటే ఈ అంశాన్ని ప్రత్యేకంగా కూడా ఐక్యరాజ్య సమితి కూడా తన నివేదికను కీలకంగా కూడా ప్రకటించింది. దాదాపు ఆ రోజు నవంబర్ 10న 2025 లో జరిగినటువంటి అల్ ఖైదాకు సంబంధించినటువంటి అంటే ఈ ఉగ్ర కుట్రకు ముఖ్యంగా ఏక్యూఐఎస్ ఉగ్రవాద సంస్థ అనేటువంటి ఒక కీలక ప్రకటన కూడా చేసింది. దాదాపు ఇదే అంశాన్ని భారత దౌత్యానికి సంబంధించినటువంటి అటు జైశంకర్ కూడా చాలా సందర్భాల్లో, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఇదే అంశాన్ని కూడా ఇతర పాకిస్తాన్ కి, ఇటు రష్యా, చైనా అనేక దేశాలకు కూడా తెలిసే విధంగా కూడా అనేక శిఖరాగ్ర సమావేశాల్లో చాలా కీలకంగా అల్ ఖైదా ఇటు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఉగ్ర కుట్ర అన్నటువంటి అంశాన్ని దాదాపు ఇందులో ఉండేటటువంటి వ్యక్తులు, వారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ప్రకటించింది. దాదాపు ఇందులో వైద్య బృందాన్ని, వైద్య నెట్వర్క్ ను ఉపయోగించుకునే బాంబు పేలుడు జరిగింది అన్నటువంటిది కూడా పూర్తి ఆధారాలతో బయట పెట్టినటువంటిది. ఇదే అంశాన్ని ఐక్యరాజ్య సమితి దాదాపు దీనికి సంబంధించినటువంటిది ఐక్యరాజ్య సమితిలో గతంలో దాదాపు 3 నెలల క్రితంగా జరిగినటువంటి ఒక శిఖరాగ్ర సమావేశంలో అటు కేంద్ర మంత్రి జైశంకర్ చేసినటువంటి కీలక ఆధారాలతో అటు రెడ్ ఫోర్ట్ కి సంబంధించినటువంటి ఏదైతే పేలుడుకు సంబంధించిన అంశాన్ని కూడా ఆ శిఖరాగ్ర సమావేశంలో లేవనెత్తడము, అనేక వివరాలను కూడా ప్రకటించినటువంటిది. దీనితో ఐక్యరాజ్య సమితి చాలా కీలకంగా ఏక్యూఐఎస్ ఉగ్రవాద సంస్థ అన్నటువంటిది కీలక ప్రకటనతో ఒక్కసారి పాకిస్తాన్ చేసేటటువంటి కుట్రలు, ఉగ్ర కుట్రలు అనుకోవచ్చు, మరొకసారి ప్రపంచానికి తెలియపరిచే విధంగా కూడా ఐక్యరాజ్య సమితి చెప్పినటువంటి కీలక ప్రకటనతో దీనిపై అటు పాకిస్తాన్ ఏ విధంగా స్పందిస్తుంది అన్నది చూడాలి. ఖచ్చితంగా ఈ విధంగా ఏదైతే బాంబు పేలుళ్లు ఉగ్ర కుట్రకు అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నటువంటి పాకిస్తాన్ కి
పాకిస్తాన్ తనకు సహాయం చేసేటటువంటి దేశాలకు కూడా ఖచ్చితంగా దీనిపై ఐక్యరాజ్య సమితి ఒక కీలకంగా కూడా కొన్ని వారికి సంబంధించినటువంటి కొన్ని సమావేశాల్లో వాళ్ళకి అంటే ముఖ్యమైనటువంటి సమావేశాల్లో పాకిస్తాన్ అనుకోవచ్చు, అటు టర్కీ అనేక దేశాలకు కూడా సభ్యత్వం అనుకోవచ్చు, సభ్యత్వం అనేకన్నా కూడా ముఖ్యమైనటువంటి సమావేశాలకు ఇన్విటేషన్ ఇవ్వకుండా వాటికి ఆ దేశాలకు బుద్ధిచ్చే విధంగా కూడా ఐక్యరాజ్య సమితి కీలకంగా కూడా వాళ్ళకి చర్యలు తీసుకుంటే కూడా బాగుంటుంది. దాదాపు ఎందుకంటే ప్రతిసారి కూడా ఒక ఉగ్ర కుట్రకు పాకిస్తానే కీలకము ఖచ్చితంగా తెలుస్తున్నటువంటిది. కానీ ఐక్యరాజ్య సమితి ప్రకటన మాత్రం కీలక ప్రకటన చేసింది. కానీ దీనికంటూ ఒక శిక్ష మాత్రం ఖచ్చితంగా కూడా ప్రపంచ దేశాలు పాకిస్తాన్ మీద తీసుకుంటే కూడా ఇలాంటి ఉగ్ర కుట్రలకు కొంత ఎండ్ కార్డు పడే విధంగా కూడా అన్ని దేశాలు సమాయత్తమవుతే ఇతర దేశాల్లో కూడా అటు మనం చూస్తున్నాం బెలూచిస్తాన్ అనుకోవచ్చు, అనేక దేశాల్లో కూడా ఉగ్ర కుట్రలు తర్వాత పిఓకే బార్డర్ లో దాదాపు నెల రోజుల నుంచి కూడా ప్రపంచ దేశానికి ఐక్యరాజ్య సమితిని కూడా విన్నవించినటువంటి అక్కడ ఉండేటటువంటి యూత్ కూడా చాలా చేశారు. కానీ ఈ విధంగా ఉగ్ర కుట్రలకు మరింత కూడా ప్రేరేపితం చేస్తున్నటువంటి పాకిస్తాన్ పై ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి కీలక ప్రకటన ఒకసారి చెంపపెట్టని చెప్పవచ్చు. దీనిపై పాకిస్తాన్ ఏ విధంగా స్పందిస్తుందన్నది మాత్రం ఖచ్చితంగా చూడాలి. ఇప్పటి వరకు ఈ కేసులో ఎన్ఐఏ దాదాపు 11 మందిని కూడా అరెస్ట్ చేసింది. మరికొంతమంది కూడా ఇందులో ఉగ్ర కుట్రలో ఉండేటువంటి వారికి కూడా పూర్తి సమాచారాన్ని కూడా ప్రకటించేటటువంటి అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ కళ. ఏనుగుల ప్రపంచ దినోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రస్తుతం లైవ్ ద్వారా చూద్దాం.